అన్ని ఇబ్బందిగా ఉన్నాయమ్మా. కరెంట్ లేదు, నీళ్ళ ప్రాబ్లం అస్సలు ఇబ్బందిగా చాలా. అంటే రోడ్ల మీద ఏడ కూర్చొనిస్తలేరు, ఓ మనిషి తిరగనిస్తలేదు, ఇబ్బంది ఓకే. కానీ ఇబ్బంది కంటే కారవారికి ఏమి లేదు, చదువుకున్నానికి ఉద్యోగాలు లేవు, ఇది ఇస్తా అది ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇస్తా అన్నాడు, ఇంట్లో వరకు గ్యాసులు లేవు, తాగడానికి నీళ్ళకే ఇబ్బంది ఉంది. రోడ్డు ప్రాబ్లం ఏది ఏడ చూసినా చెత్త ఎక్కడ దక్కనే ఉంది. అసలు ఆయన ఉన్నాడు అన్నాడు కదా, ఫస్ట్ ఆయన అనేది మంచి పని చేసాడు, కేటీఆర్ మంచిగా చేసాడు. కానీ ఏ పద్ధతి లేదు, ఏం మంచిగా లేదు. పింఛన్ అన్నాడు, 3 నెలలు ఇంతవరకు పింఛన్లు లేవు. చిన్న చిన్న నాకైతే లేదు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎవరికి ఏమి ఇబ్బంది లేదు, ఇంకోరు లేదు, ఏం లేదు. పైనుండి మాట్లాడుతున్నాను, ఇక్కడ వచ్చి ఏం మాట్లాడతాడు, ఏ బస్సుకి వచ్చినోడు కాదు, ఏం మాట్లాడినోడు కాదు. అమ్మ మీ ఏరియా ఎమ్మెల్యే అయినా కనీసం మీరు చెప్పలేదా మరి మాకు ఇట్లా చెత్త వేస్తున్నారు అంతా చెత్త క్లీన్ చేపియండి అని? వాళ్ళ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే మాకు వచ్చి చూస్తలేడు. ఓట్లప్పుడే వస్తారు, మేము ఎమ్మెల్యేలో మాకే ఓటు అని అంతవరకే. కానీ మాకు ఏ ఎమ్మెల్యే ఏం పని చేస్తారు? ఫస్ట్ ఉన్నప్పుడు తిరిగిండ్రు, గల్లి గల్లి తిరిగిండ్రు, శుభ్రత ఉండే, వాటర్ ప్రాబ్లం లేకుండా, మాకు అసలు కరెంటు ప్రాబ్లం లేకుండే, అన్నిటికి ఇబ్బంది. నెలలకి ఇంటింటికి వచ్చి ఇచ్చారు. దసరా పండుగ కంట, రాగిల పుణ్యాన్ని కంట, వరలక్ష్మి వ్రతం, ప్రతి దానికి ఇబ్బంది మంచిగా చేసిండు ఆయన, ఏ ఇబ్బంది లేదు. బోనాల పండుగ అని చేస్తే బోనాల పండుగ అక్కడ ఎల్లమ్మ దగ్గర మొత్తం అంగం చేసిండు. ఏం చేసిండు ఆయన? వచ్చిన శివసత్తుల కాడ బల్కంపేటలో ఎల్లమ్మ లగ్గం అయితే ప్రతి దానికైనా ఊరేగింపు తీసి పిల్లలకు శివసత్తులు కానీ వచ్చిన వాళ్ళకి కానీ అన్నదానాలు కానీ మంచిగా శుభ్రత మంచిగా చేసిండు. ఆడ ఏం లేదు. మొన్న పోతే లగ్గం వేస్తే లగ్గం కూడా కూర్చుంటుందా? అసలు ఆ లగ్గానికి అమ్మవారికి ఏ సంతోషం చేయలేదు. ఆడ శివసత్ర గణాదులు అనేది వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఫస్ట్ చేసేది. ఈయన అసలు ఏమి కనీసం పట్టించుకోలేదు. అన్నదానం లేదు, అన్నదానం పర్వాలేదు, లేకుంటే పర్వాలేదు. అమ్మగా సంతోషంగా కళ్యాణం కూడా చేయలేదు, ఆ ఊరేగింపు లేదు. ఏం చేస్తుండే ఆయన? ఏమని చేయాలి? అందరికి ఇచ్చినాం కదా, ఆయన కూడా ఒకసారి ఓటు వేద్దామని వేసినాం తప్ప ఏం వచ్చినా లేదు. ఆయన వచ్చి మాట్లాడమంటే కూడా మాట్లాడతాం, ముందు వచ్చి కూడా మాట్లాడతా అంటే అమ్మ ఏంటి ఇప్పుడు మరి? అంటే కేసీఆర్ ది బాగుందా లేకపోతే కాంగ్రెస్? మంచిగా చేసిండు. పిల్లల కడుపులో పూడి నుంచి వాళ్ళ డెలివరీ అయ్యి పెళ్లిలో ఎవరైనా ఆడపిల్ల పుట్టిన వాళ్ళకి అన్నిటికీ మంచిగా చేసిండు. 10 సంవత్సరాల ఏ లోటు లేదు మాకు. ఎక్కడ మాట్లాడితే అక్కడ వచ్చి మాట్లాడిండు. అక్కని అమ్మల్ని అమ్మన్నాడు. వీరెవడో నన్ను మాట్లాడుతుండు రెడ్డి, కానీ మాకేం సంబంధం పట్టించుకోవట్లేదు, అస్సలేం పట్టించుకోవట్లేదు. ఏం లేదు, ఎవరైంది నువ్వేంది పైగా కూర్చున్నా. నాకు 5 సంవత్సరాలు నేను ఏళ్ళు తట్టుకుంటొచ్చు, కానీ 5 సంవత్సరాలు కదా, 5 నెలలు అయినా ఆయన 10 సంవత్సరాలైనా నరకమే తప్ప మాకు ఏం ఉద్యోగం లేదు, ఏ ఫలితం లేదు. అసలు ఏం పట్టించుకుంటున్నాడు? ఏం చేస్తున్నాడు? నెలకే ఇంట్లోకి వస్తాడు, గ్యాస్ ఇంతవరకు లేదు. ఏది ఇంతవరకు ఏది లేదు. ఆ వాటర్ ప్రాబ్లం, అసలు మాకు నీళ్ళదనే ప్రాబ్లమే లేకుండా మంచి ఎండాకాలంలో కూడా 7 సంవత్సరాల కాలం పోతే కూడా వాటర్ వచ్చింది మాకు. ఎక్కడికల్లో తెచ్చిండు ఆయన, వాటర్ తెచ్చిండు మాకు. వాటర్ 24 గంటలు తక్లీఫ్ లేకుండే, అస్సలే వాటర్ వస్తలేదు. 3 నెలలకు అది బంద్ అయిందంటాడు, ఇది బంద్ అయిందంటాడు. కరెంట్ అర్ధరాత్రి కరెంట్ పోతుంది, కంటికి నిద్ర లేదు. పొద్దున జాబ్ పోవాలి, ఏం చేయాలి? దందా చేసుకుంటారు, 4 గంటల రాత్రి లేచిపోతారు, ఏం చేయాలి? కరెంట్ లేకపోతే నిద్ర లేదు. పిల్లలు స్కూల్కి ఎట్లా పోతారు, మేము జాబ్ ఎట్లా చేసుకోవాలి? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం కూర్చొని మాట్లాడాలి, ఏం చెప్పాలి మేము? చెప్పండి. అమ్మ మీకు పొలం ఉందా అమ్మ? మాకు లేదమ్మా, మాకైతే పొలం లేదు. ఉన్నోనికి ఏందో తెలియదు. మన 10 ఎకరాలు 50 ఎకరాలలోనికి లేదన్నాడు. హైదరాబాద్ లో కరెంటు ఫ్రీ అన్నాడు, అక్కడ ఊళ్ళలో కరెంటు ఫ్రీ అన్నాడు. అక్కడ ఏం చేస్తున్నా మనకు తెలియదు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు ఎవరికి ఏమి ఇస్తున్నాడో మాకైతే తెలియదు. మాకు లేదు, మేము పట్టణంలోనే ఉన్నాం. కనీసం రేషన్ కార్డు కూడా లేదు, నాకైతే ఏమీ లేదు. లేని వాళ్ళకి ఇంకోటి చేసి నెలలోకి ఇప్పిస్తాడు, నెలలో వల్ల పింఛన్ అన్నాడు. నాకు రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు. ఎవరు వచ్చినా నాకేం చేసింది లేదు. కానీ మాట్లాడమంటే మాట్లాడుతున్నా, కానీ నాలాంటి చాలా మంది 100 మంది ఉన్నారు మాట్లాడడానికి, కానీ ముందుకు రారు. మాట్లాడమని గల్లి గల్లికి వచ్చి చెక్ చేసుకోమని ఆయన ముందే మాట్లాడతాం. మేము ఏడైనా పర్వాలేదు, ఎక్కడైనా సరే స్టేజ్కి వచ్చి మాట్లాడమంటే మాట్లాడతాం. మరి నేనేమో ప్రజల్లో నుంచి వచ్చినా, నాకు ప్రజల కష్టాలు తెలిసినాయి, ప్రజల పాలన. అదే ప్రతి ఒక్కరికి చూద్దామని వేసినాం, అంత అంపడి మనసులో మేము. ఏంటంటే ఆయన 10 సంవత్సరాలు చేసిండు, ఈయన 5 సంవత్సరాలు చేసిండు, ఈయనేం చేస్తున్నా? కాంగ్రెస్ పార్టీ చాలా మంచిదని అందరు అన్నారు, కానీ రౌడీ ప్రభుత్వం ఇది, రౌడీ ప్రభుత్వం. మాకు ఏమి హెల్ప్ లేదు. ఆయన ఉన్నా కూడా లేకున్నా ఒకటే. ఇట్లనే చేసిండు అనుకో, 5 సంవత్సరాలు కాదు కదా, 3 సంవత్సరాలు ఉండడు, గ్యారంటీగా చెప్తాను. చూసిన నేను అన్ని చూసుకుంటూ వస్తున్నాను. మేము కూడా, మాకు 60 సంవత్సరాలు నా వయసు. చెప్తా, ఎక్కడైనా మాట్లాడమంటే కూడా మాట్లాడతామా. మాకు చాలా ఇబ్బంది ఉంది. ఆయన వచ్చి ఏం హెల్ప్ చేయడం లేదు, చేయలేదు. ఏమిటి పట్టించుకోవడం లేదు. ఏం అడుగుతున్నావు? ఆ ఎమ్మెల్యే దగ్గర కొత్త నువ్వేం పీకినావు, ఈ ఎమ్మెల్యే దగ్గర నువ్వేం పీకినావు అంటే మరి ఆయన ఏం పీకిండు? ఆయన ఏం చేస్తున్నాడు? అందరినీ పీకినాం అంటాడు. ఏమన్నాడు? అది మో పిల్లలు మాట్లాడి, ఆడపిల్లలు మాట్లాడి అదే మాట మాట్లాడతాడు. ఆయన వచ్చి ఏం చేసిండు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడతలేవు. నువ్వు వచ్చి 3 నెలలు అయింది, ఏం చూపిస్తున్నావు? ఆడపిల్లకి అదన్నావు, ఇది అన్నావు. పండగ సారి సీర పంపించింది ఇంటింటికి. మాకు గణాల కడ ఎల్లమ్మ లగ్గం అయితే శివసత్తులకు చీరలు ఇచ్చిండు. ఈ రోజు ఏమి ఇచ్చిండా? కనీసం నీళ్లు తాగదాం, వాటర్ ప్రాబ్లం కూడా వద్దాడా. మేము కొనుక్కొని బాటిల్ తీసుకొని తాగినాం. శివసత్తులం అయి ఉండి భోజనాలు చేసి చీరలు కట్టుకొని వచ్చేది మేము ఆడికెళ్ళి ప్రతి సంవత్సరం. ఏ ఎమ్మెల్యేని ఎప్పటి నుంచో చూస్తున్నాం మేము, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు చూస్తున్నాం. ఇప్పటి వరకు ఎంత తక్లీఫ్ చేయలేదమ్మా, చాలా ఇబ్బంది చేసిండు. వాటర్ ఆ దేవుడి దగ్గర కూడా వాటర్ కొనుక్కొని తాగాల, ఆడ పటాలు దొక్కి మేము ఒట్టిగానే రావాలా, భోజనం చేయకుండా చీరలు పెట్టి ఇంటి దాకా తోలిచిండు. మనుషులు అందరికి చీరలు పెట్టి భోజనాలు పెట్టి తోలిచేది. ఆ పండుగ కన్న తల్లి ఏడిచింది తెలుసా? ఆయన ఏం పండుగ దేవుడి తల్లి ఏడిచిండ్రు. మానవులకి ఎంత ఇబ్బంది పెడుతున్నావు నువ్వు? ఏం చేస్తుండ ఆయన? ఏమని మాట్లాడాలి బిడ్డ? అంతే కదా.
బస్సు ఫ్రీగా ఇచ్చిండుగా. ఎక్కడ బస్సు ఒక పీరిస్తే ఎంతమంది పోతారు? దంద మానేసుకొని యాత్రలు తిరగాలనా? దంద బంద్ చేసి బస్సులు తిరగాలనా? డ్యూటీలు ఉన్న వాళ్ళకి ఉన్నది, టైంకు బస్సు రాకపోతే డ్యూటీ ఆగిపోతుంది. బస్సు ఫిరి ఇచ్చినందుకు ఆటోలో నోట్లో వస్తున్నారు. ఏం చేసినావు నువ్వు? బస్సు ఫిరి ఖాళీగా ఉన్న వాళ్ళు ఇళ్ళ కాడ ఉన్న వాళ్ళు తిరుగుతారు. ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఆడుకోవాలా ఆడుకోవాలనే పోతారు. మాకు జాబు, మేము 3 గంటల రాత్రి బస్సు ఎక్కడిది? మేము దంతకు వస్తాం. బస్సు ఫిరి ఇచ్చినావు, మొగోళ్ళకి ఇచ్చినావా? లేదు, ఆడోళ్ళకే ఇచ్చినావు. ఆడోళ్ళు 100 మంది పోతే మొగోడు ఒకటి పోతే దొబ్బేస్తున్నారు అక్కడ. ఆయనకి సీటే లేదు బస్సులో. ఎందుకు ఉండదు? ఆడది లేదు మొగడు, మొగలు లేదు ఆడదు, ఇద్దరు ఆడమొగలు కలిసి సంసారం చేస్తున్నారు కదా, మరి మగలకి ఎందుకు లేదు? బస్ ఫిరి ఆడలకే ఇచ్చారు. ఆడల పనులకి ఎంతమంది ఉంటారు? రూపాయలు 4 మంది ఉంటారు ఇళ్ళలో. ఆ 4 మందే తిరుగుతున్నారు. అప్ప డ్యూటీలో కూడా బస్సు టైంకి అందలేదు. టైం రోడ్డు మీద వచ్చి నిలబడాలంటే సేపు ఎవరితే బస్సు పోతే మళ్ళీ బస్సు రావాలి. వాళ్ళు ఒకరైతే దొబ్బేస్తున్నారు, 2 ముగ్గురు అయితే దబాంచుకొని పోతున్నారు. బస్సు ఫిరి ఇచ్చిన లాభం లేదమ్మా. ఖాళీ గుండోళ్ళే తిరుగుతారు. ఇస్తే ఇద్దరికి ఇవ్వమాను, అట్లా ఇద్దరికి ఇస్తే ఇద్దరు తిరుగుతాడు. జాబ్ ఉన్నాడు ఎవడన్నా పోతాడు వస్తాడు. ఆటలు రోడ్డు మీద బతికే బతుకులు. మేము రోడ్డు మీద దందాలు చేస్తాం, రోడ్డు మీద దుకాణాలు ఉండొద్దు అంటాడు. అది రావురితో కదా. ఆటోలో ఎప్పటి నుంచో ఆటో ఉంది. ఇప్పుడు బస్సు ఒక ఆమె కడుపుతాడు ఉంటుంది, పేషెంట్ ఉంటుంది, బస్సు వస్తుంది ఇంటికి. వాడు గరీబాడు ఉంటాడు, వాళ్ళ దగ్గర ఆటో లేదు, కార్ లేదు, బండి లేదు. ఏం చేయాలి? ఆటో విలువల్ల వద్దా? మరి ఆటో ఇంటి వరకు రాకపోతే మరి వాడు బస్సు వస్తుందా? వాడు పంపిస్తాడు ఆటో? ఆంబులెన్స్ అనొచ్చు. ఆంబులెన్స్ ఎప్పుడు పంపిస్తున్నావు? ఎవరికి పంపిస్తున్నావు? ఆంబులెన్స్ అయిన ఉన్నప్పుడు ఇంటికి వచ్చింది మేము ఫోన్ చేస్తే. ఇంతవరకు ఆంబులెన్స్ కూడా అందుబాటులో లేదు. ఏదైనా కాలిపోతుందంటే ఎవరికి సరిగా పట్టించుకోవట్లేడు. ఏడొచ్చిండు, ఏ దానికి రాలేదని మనం సమాధానం చెప్తాం. మరి ఇప్పుడు ఆ మనిషికి ఆటో కావాలి, ఆటోలు నడవద్దు అన్నాడు. మరి ఆటోలో ఎట్లా బతకాలి? ఆటోలు పెట్టొద్దు, పెట్టొద్దని అనలేదు. బస్ ఫిరి అంటే అల్లే పోతున్నారు. ఇప్పుడు తక్లీఫ్ ఉన్న మనిషి గలిలోకి ఆటో వస్తలేదు. మీరు బస్సులో ఫ్రీగా పోతున్నారు కదా, మేము రామంటున్నారు. ఎవడో ఒకడు ఆటో నడితే 100 రూపాయలు అంటున్నారు. బస్సు ఎక్కిపోతే 5 రూపాయలు, 5 రూపాయలు దానికి 50 రూపాయలు అంటే ఆటోడు. ఎందుకంటే అమ్మ మా రోడ్డు మీద బతుకులు బాగలేవు, మీరు ఆటో ఎక్కి దిగితే 10 రూపాయలు ఇవ్వండి. మా దండం పెడుతున్నారు ఆటోలు. రోడ్డు మీద బతుకులమ్మా, మాకు బస్సులలో పోతున్నా, మాకు కిరా లేదు, పడతలేదు, మీరు ఎక్కండి మీ దయ అంటున్నారు. వాళ్ళ తప్ప ఏడుపు తప్ప కన్నీరే ఉంది. ఆటోలు ఇచ్చిండు, బండ్ల నడుపులో బండ్లు ఇచ్చిండు, చెత్త బండ్ల కడకలు ఇచ్చిండు ఆయన బతుకమని. నువ్వేమి ఇస్తున్నావు? ఏమి ఇవ్వలేదు. కొంచెం ఒక్క పని 2 పనులు చేసిండు. చెప్పని నీకు పని చేసిన. నీళ్ళు లేకపోతే నీళ్ళు తీసుకొచ్చిండు. ఎక్కడో ఆడ మల్లన్న చెరువు కట్టని నీళ్ళు లేకుండా ఇంత గట్ట ఎక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చి చెరువు కట్టిండు. ఊరికి ఒక చెరువు ఉండాలని. నువ్వేం చేసినావు అంటే నేను 4 ఏళ్ళు కాలేదు కదా వచ్చాను. మాట వరకు కూడా మర్యాద లేదు ఆయన దగ్గర. ఏం చేసినా పర్లేదు, ఏ దానికి ఇబ్బందిగా ఉందమ్మా. ప్రతి ఒక్కదానికి ఇబ్బంది. 100% చెప్తా. నా పేరు పుష్పమ్మ. స్టేజ్ కొంచెం మాట్లాడమన్నా కూడా మాట్లాడతా. ఇది మాత్రం వాస్తవం.